smoking is dangerous to your body. యా అంటే విశ్వేశ్వర్ గారు నార్మల్గా ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే స్మోకింగ్ కానీ లేదంటే డ్రింకింగ్ కానీ సడన్గా మానేస్తే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్తుంటారు. నిజంగానే సడన్గా ఈ స్మోకింగ్ కూడా మానేయడం వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా? See, this is a very very important question అండి. సో ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఆల్కహాల్ అడిక్షన్. ఇప్పుడు ఎట్లా మీరు కంటిన్యూస్ గా డ్రింక్ తాగితే సడన్ గా ఒక రోజు మీరు బంద్ చేస్తే డెఫినెట్ గా మీ బాడీలో ఆ చేంజెస్ అనిపిస్తుంది. అట్లే మీ స్మోకింగ్ కూడా, ఇప్పుడు స్మోకింగ్ మీరు కంటిన్యూస్ గా తాగుతున్నారంటే సడన్ గా మీరు బంద్ చేస్తే డెఫినెట్ గా మీకు కొంచెం యాంగ్జైటీ పెరుగుతుంది, తర్వాత కొంచెం ట్రెమర్స్ వస్తుంది, హెడ్ ఏక్ వస్తుంది, కొంచెం పేషెంట్స్ కు బవల్ ప్రాబ్లం. బవల్ అంటే మన కడుపులో టాయిలెట్ రావడం ప్రకారం అనిపిస్తుంది. సో దిస్ విల్ బి దేర్ ఫర్ 1 to 2 days అండి. సో ఎక్స్క్యూజ్ మీ, అందుకే మనం ఏం చేయాలంటే మన స్మోకింగ్ స్టార్ట్ చేయడం, స్మోకింగ్ బంద్ చేయడం ప్లాన్ ఉంటే ఇమీడియట్ గా మీ పల్మనాలజిస్ట్ నుంచి కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే మన ఇట్ షుడ్ బి ఓవర్లాప్డ్ విత్ సమ్ మెడికేషన్స్ అండి. ఆ మెడికేషన్స్ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఉండొచ్చు, లేదంటే సర్టన్ టాబ్లెట్స్ ఉంది, బ్యూప్రోపియాన్, వారనిక్లిన్, అట్లా మన టాబ్లెట్స్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత సైమల్టేనియస్ గా మన సైకాలజీ సెషన్ కూడా స్టార్ట్ చేయాలి. సో ఇవన్నీ మనం చేస్తే ఈ విత్డ్రాయల్ సింటమ్స్ చాలా తక్కువ ఉంటది. అండ్ స్మోకింగ్ ఎట్లా ఉంటదంటే ఇట్ హాస్ గాట్ వెరీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అడిక్టివ్ రెస్పాన్స్. అందుకే ఇది స్టాప్ చేయడం అంత ఈజీ కాదు. స్టార్ట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఎక్కడ వెళ్తే కూడా మీకు ఈజీగా సిగరెట్ దొరుకుతుంది. బట్ బంద్ చేయాలంటే అంత ఈజీ కాదు. దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ విల్ పవర్. మోర్ దాన్ విల్ పవర్ మీకు ప్రాపర్ కౌన్సిలింగ్, ప్రాపర్ మెడికేషన్స్ ఉండాలి. సో ఇప్పుడు మీకు స్మోకింగ్ చేయడం కోసం మైండ్ సెట్ ఉంటే ఇమీడియట్ గా మీ పల్మనాలజిస్ట్ దగ్గర వెళ్ళండి, అడగండి. మంచి టాబ్లెట్స్ ఉంది, అది స్టార్ట్ చేయండి. సైమల్టేనియస్ గా మెల్లగా మెల్లగా బంద్ చేయాలి. సో ఇట్ హ్యాస్ టు బి ఏ స్ట్రక్చర్డ్ అప్రోచ్. ఒక రోజు నేను బంద్ చేస్తాను అంటే మీరు బంద్ చేస్తే ఆటోమేటిక్ గా విత్డ్రాయల్ సింటమ్స్ మీకు స్టార్ట్ అవుతుంది. ఎస్, అంటే ఒక స్మోక్ చేసే వ్యక్తి ఒకవేళ సిగరెట్లు మానేశాడు అనుకోండి, ఆల్రెడీ బాడీ కొంతవరకు ఏదో దానికి అడిక్ట్ అయింది లేదా కొద్దిగా డ్యామేజ్ అయింది అనుకోండి, తిరిగి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి ఎంత టైం పడుతుంది? సో ఇప్పుడు మీరు స్మోకింగ్ చాలా రోజుల నుంచి స్మోకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆ స్మోకింగ్ బంద్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఫస్ట్ డే నుంచే మన బాడీలో రిపేరింగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీకు ఏమవుతుందంటే మీకు టేస్ట్ మళ్ళీ రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మీ హార్ట్ రేట్ మెల్లగా మెల్లగా తగ్గుతుంది, ఎందుకంటే స్మోకింగ్ చేయడం టైంలో నికోటిన్ ఉంది. ఆ నికోటిన్ నుంచి మీ హార్ట్ రేట్ పెరుగుతుంది. మీ ఆ స్మోకింగ్ బంద్ చేస్తే ఆటోమేటిక్ గా హార్ట్ రేట్ మళ్ళీ నార్మలైజ్ అవుతుంది, మీ బ్రీతింగ్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అవుతుంది, మీ బాడీలో ఎనర్జీ మెల్లగా మెల్లగా పెరుగుతుంది. సో తర్వాత మీకు లంగ్ ఫంక్షన్ మెల్లగా మెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మీ హార్ట్ రిలేటెడ్ రిస్క్, ఇప్పుడు హార్ట్ అటాక్ రావడం రిస్క్ మెల్లగా మెల్లగా తగ్గుతుంది, క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. సో ఇదన్నీ ఒక్కొక్క మెల్లగా మెల్లగా స్టేజ్ వైజ్ నడుస్తుందండి. సో ఇది ఒక్క రోజులో అన్ని రివర్స్ అవ్వద్దు, బట్ డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో మీకు రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ 100% రికవర్ అవుతుందంటే కాదు, ఎందుకంటే ఇప్పుడు మీ లంగ్స్ ఆల్రెడీ స్మోకింగ్ నుంచి చాలా డ్యామేజ్ అయితే మీరు స్మోకింగ్ బంద్ చేస్తే మీకు లంగ్ క్యాన్సర్ రావడం రిస్క్ తగ్గుతుంది. బట్ నాన్ స్మోకర్ నుంచి మీకు త్రూఅవుట్ ద లైఫ్ ఆ రిస్క్ ఎక్కువే ఉంటుంది. సో ఎందుకంటే కొంచెం డ్యామేజెస్ అంటే పర్మనెంట్, మీ హార్ట్ లో కూడా కొంచెం డ్యామేజెస్ పర్మనెంట్, మీ లంగ్స్ లో కూడా కొంచెం డ్యామేజెస్ పర్మనెంట్ గా ఉంటది. బట్ డెఫినెట్ గా మీరు కంటిన్యూ చేయలేదంటే మీకు ఆ ఓవరాల్ రిస్క్ అంటే తగ్గుతుంది. సో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 year to 5 years టు బికమ్ ఆల్మోస్ట్ లైక్ అ నాన్ స్మోకింగ్ హ్యూమన్ బాడీ అండి. ఎస్, అంటే మార్కెట్లో కొత్తగా స్మోకింగ్ మానేయడానికి చూయింగ్ గమ్స్ వచ్చాయి, నికోటిన్కి సంబంధించిన చూయింగ్ గమ్స్ కూడా ఉన్నాయి. అయితే దాని ద్వారా ఏమైనా యూజ్ ఉంటుందా? సో అదే ఇప్పుడు ఆ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ మీరు అడుగుతున్నారు కదా, చూయింగ్ టాబ్లెట్స్ దాన్ని. సో దాంట్లో కూడా నికోటిన్ ఉంది, బట్ డిఫరెన్స్ ఏదంటే దాంట్లో